నాకు మీరంటే మీలో చాలామంది అభిమానులు మన అభిమానులు రాలేకపోయారు. చాలా చిన్న ఆడిటోరియం అవటం వల్ల మనకు 25,000 మంది పట్టిన ఆడిటోరియం పెట్టుకున్నా కానీ ఇంకా స్థలం సరిపోకపోవడం వల్ల చాలా సమస్యలు ఉంటాయి. కానీ రాని ప్రతి ఒక్క అభిమానులందరికీ పేరు పేరున నేను మీకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. సో మీకు పెద్ద ఫంక్షన్ చేద్దామని అన్నా కానీ నేనే వద్దన్నా. దానికి కారణం ఏంటంటే ఎంత చేసినా కానీ సరిపోదు. నాకు మీలో దెబ్బలు తగిలినా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా ఇవన్నీ భయంతో మనం ఎంతైతే కంట్రోల్ చేయగలనో కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ చాలామంది ఆశాభంగం చెందినా కానీ టీవీలో చూసుకోవచ్చు అని చెప్పి నేనే మీ అందరి క్షేమం కోసం చిన్నది పెట్టాను. కానీ మీ మీద ప్రేమ తక్కువ అయితే కాదు. దయచేసి ఇక్కడికి రాలేకపోయిన అభిమానులందరికీ, నా సోదరులందరికీ, నా సిస్టర్స్ అందరికీ, నా అక్క చెల్లెళ్ళందరికీ, ఆడపడుచులందరికీ, యువ మహిళా శక్తికి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ మా కోసం అని చెప్పి ఇలా చేయాల్సి వచ్చింది. నేను భగవంతుని రోజు యాచకుడిలాగే నేను చేతులు పెట్టుకొని కూర్చున్నాను. నువ్వు ఎప్పుడు ఇస్తావో నాకు అప్పుడు నేను నిన్ను అడగను, నేను ఇబ్బంది పెట్టను, నేను నా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి రోజు భగవంతుడి ముందు తల మోకరిల్లి నువ్వు ఏ బాధ్యత ఇస్తావో నాకు అదే ఇవ్వు అని చెప్పి నేను ఆయన ఇంకేం అడగలేదు. నేను అలా కూర్చొని ఉన్నాను. అది అయిపోయిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ సీన్లు చేస్తున్నప్పుడు నాకు తిరిగి ఏదైతే నేను కోల్పోయానో ఖుషీ టైంలో అప్పుడు వచ్చింది ఆ శక్తి తిరిగి. మీరు ప్రతిసారి పవర్ స్టార్ని అరిసినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను. దానికి కారణం పవర్ స్టార్ గారు కాదు, ఆయనకు అసలు సంబంధం కూడా లేదు ఈ విషయానికి. నేను మాట్లాడకుండా వెళ్ళిపోతానికి కారణం మీరు అంటే ఎవరంటే నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొంతమంది అభిమానులు. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, అందరు అభిమానులు కాదు, కొంతమంది అభిమానులు. ఎవరు? ఇలా ఫంక్షన్లకు సరదాగా వచ్చి, అంటే మీ పబ్లిక్ ఫంక్షన్ పెట్టేదే మీరు సరదాగా వచ్చి అరుస్తారని, కానీ ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి పవర్ స్టార్ని అరిసి కొన్ని ఫంక్షన్లు ఇబ్బంది పెడుతున్నారు. నేను ఆ పర్టికులర్ గ్రూప్స్ అలా మాట్లాడటం వల్ల నేను ఆయన గురించి టాపిక్ అవాయిడ్ చేశాను. ఇంకా చాలా ఉంది బ్రదర్, నాకు నమ్మండి, ఒక 10 నిమిషాలు పడుతుంది, తప్పదు. నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. లేదు అరవద్దు, డెఫినెట్లీ నేను మీకు అంత అరిసే పంచ్ డైలాగులు కూడా చెప్తా తర్వాత. కానీ ఒక 5 నిమిషాలు ఫస్ట్ ఇందాం. నేను మీతో కొన్ని విషయాలు ఓపెన్గా షేర్ చేసుకుంటాను. ఏమవుద్దంటే చాలామంది ఆర్టిస్టులకి ఇలాంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలని ఉంటుంది. ఎప్పుడుకో కానీ ఇలాంటి ఛాన్స్ దొరకదు. అలాంటి ఫీలింగ్స్ వాళ్ళు చెప్పే లోపల మాట్లాడతాను బ్రదర్, ఇవాళ అందరికీ రౌండప్ ఇచ్చి వెళ్తాను, నన్ను నమ్ము. అలాగా ఆర్టిస్టులు చాలామంది వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పాలనుకుంటారు. కానీ కాకపోతే వాళ్ళకి ఏమవుద్దంటే ఒక భయం ఉంటుంది. మీరు ఇలా పవర్ స్టార్ని అరుస్తుంటే ఆయన అంత పెద్ద హీరో కాబట్టి కంగారు పడి ఏదో మెకానికల్ పవర్ స్టార్ గురించి 2 నిమిషాలు చెప్పేసి, సరే అంత పెద్ద హీరో కదా, ఇంతమంది అరుస్తున్నారు కదా అని అరిసే, అదే ఆయన ఏదో ఆర్టిస్ట్ కూడా మెకానికల్ మాట్లాడేసి వెళ్ళిపోతారు. మీరు యాక్చువల్లీ అరవకుండా సరదాగా వాళ్ళు చెప్పేది వింటే వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పుకుంటారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి అందంగా చెప్పుకుని వెళ్తారు. నేను ఈ విషయం ఫస్ట్ మీకు తెలియజేయదలుచుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఆర్టిస్టులు ఎవరన్నా అంటే మాట్లాడేప్పుడు డిస్టర్బ్ అరవండి, సరదాగా ఉండాలి, కానీ అవతల మనిషి మాట్లాడినంత మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. బ్రదర్ బ్రదర్ ఫినిష్ చేయండి, అదే చెప్తాను. నేను ఫినిష్ చేసిన తర్వాత మీ ఇష్టం. ప్లీజ్ దయచేసి 2 minutes. ఎందుకంటే నేను ఏం మాట్లాడినా అపార్థాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే టైం బాగుండి ఎందుకు 3 సినిమాలు హిట్లు అయినాయి కదా, ఈ టైంలో అందరూ ఎక్కువ అపార్థం చేసుకుంటారు. ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు. అంతేలే 3 హిట్లు కొట్టారు కాబట్టి ఇప్పుడు పవర్ స్టార్ గురించి మాట్లాడలేదని మీరు అపార్థం చేసుకుంటారు, నాకు చాలా బాగా తెలుసు. ఫైన్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇకపై నుంచి మీరు డెఫినెట్లీ అరుస్తారు, చక్కగా అంటే ఒక విధంగా బిహేవ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీరు నన్ను అపార్థం చేసుకోరు, నన్ను అర్థం చేసుకుంటారు నేను నమ్ముతాను. మీరు చేస్తారు, నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని చిత్ర విశేషాల కోసం, లేటెస్ట్ అప్డేట్ కోసం మా టీవీ నెక్స్ట్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.